నేను క్వశ్చన్ చదువుతాను. ఫైండ్ ద మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ సింగిల్ రెయిన్ఫోర్స్డ్ రెక్టాంగులర్ బీమ్ 230 into 480 mm effective depth reinforced with 3 bars of 20 mm diameter. Concrete is M20 grade and steel is Fe 450. మన క్వశ్చన్ అనేది సింగిల్ రెయిన్ఫోర్స్డ్ రెక్టాంగులర్ బీమ్ని డిజైన్ చేయాలి. ఫస్ట్ మనం గివెన్ డాటా రాసుకుందాం. గివెన్ డాటాలో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు అంటే ఒక రెక్టాంగులర్ డైమెన్షన్స్ ఇచ్చిండు. సో మనకు బ్రెడ్త్ అనేది 230 mm, డెప్త్ అనేది 480 mm. నెక్స్ట్ ఎఫెక్టివ్ డెప్త్ రెయిన్ఫోర్స్డ్ విత్ 3 bars of 20 mm అంటే దాన్ని ఏమంటారంటే AST అని అంటాం. మన దానిలోనైతే AST అంటాం. ఫస్ట్ మనం గివెన్ డాటాలో రాసుకుందాం. 3 bars of 20 mm డయా. నెక్స్ట్ ఏమి ఇచ్చిరు? M20 కాంక్రీట్ ఇచ్చిరు. M20 కాంక్రీట్ అంటే ఏంటిది? దీన్ని మనం FCK అని రాసుకోవాలి. FCK 20 Nm/mm². నార్మల్గా క్వశ్చన్లో మనకు కాంక్రీట్ అనే ఇస్తారు, బట్ దాన్ని మనం క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ FCK అని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చిరు? స్టీల్ Fe 450 ఇచ్చిండు. అంటే దాన్ని మనం Fy = 415 Nm/mm². ఇక్కడ మనకు స్టీల్ అలానే ఇస్తాడు, కానీ మనం ఇలా Fy పెట్టుకొని ఇది ఇలా తీసుకోవాలి, ఇది M20ని ఇలా తీసుకోవాలి. ఫస్ట్ మనం సింగిల్ రెయిన్ఫోర్స్డ్ బీమ్ని డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే మనం డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ని ఫైండ్ చేయాలి. ఫస్ట్ దానికన్నా ముందు మనం సింపుల్గా ఒక డయాగ్రామ్ అనేది ఇది రెక్టాంగులర్ బాక్స్ ఫర్ సపోజ్గా అనుకుందాం. రెక్టాంగులర్ బాక్స్ అని ఇక్కడ 230 mm ఉంటుంది డైమెన్షన్స్, ఇదేమో 480 ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చింది కదా 3 bars 20 mm డయామీటర్. అంటే ఏంటిది? ఇక్కడ టెన్షన్ జోన్లో 3 డయామీటర్లు ఉన్నాయి. ఇది అనేది 3 bars ఉన్నాయి. ఆ బార్ డయా అనేది 20 అని ఉంది. నార్మల్గా మీకు అర్థం అవ్వడానికి రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఎప్పుడు టెన్షన్ జోన్లోనే ప్రొవైడ్ చేస్తారు. పైననేమో కంప్రెషన్ జోన్, కిందనేమో టెన్షన్ జోన్. ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఫస్ట్ స్టెప్ అనేది డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ని ఫైండ్ చేయాలి. డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా అనేది కోడ్ బుక్. అంటే ఏం కోడ్ బుక్? IS 456/2000. ఈ కోడ్ బుక్లో పేజ్ నెంబర్ 96 ఓపెన్ చేయండి. అందులో నేను ఫార్ములా చూపిస్తాను. ఇది కోడ్ బుక్, దీనిలో పేజ్ నెంబర్ 96. ఇది పేజ్ నెంబర్ 96. ఇక్కడ కనిపిస్తుందా? ఇది 96. ఇక్కడ చూడండి G1 రెక్టాంగులర్ సెక్షన్స్ కనిపిస్తుంది అందరికి. G1.1 దాలో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్ములా ఉంది. డిటర్మైన్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అని చెప్పి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. చూసిరా? నేను దగ్గరికి పెడుతున్నాను, మీకు కనిపిస్తుంది లేదా? XU/D 0.87, Fy AST 0.36, FCK BD. ఈ ఫార్ములాని మనం యాజ్ ఇట్ ఈస్ రాసుకుందాం. ఇది దేనికి? డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ చేయడానికి రాసుకుందాం. ఫస్ట్ అయితే మనకు అందులో ఇచ్చింది అయితే మనం యాజ్ ఇట్ ఈస్ రాసుకుందాం. Fy AST 0.36, FCK BD. ఇవన్నీ ఇంటూసే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కోడ్ బుక్లో వచ్చేద్దాం, పక్కకెట్టేద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఫార్ములాలో జస్ట్ చిన్న కరెక్షన్ ఏంటంటే ఈ 0.36 FCK BD అనేది కంప్రెషన్ అన్నట్టు. జస్ట్ మీకు అర్థం అవ్వడానికి నేను రాస్తున్నాను ఇలా. ఇది టెన్షన్, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఫర్దర్గా మనం అదేంటిది మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ చేసేటప్పుడు కొంచెం ఈజీ అవ్వడానికి ఇలా చెప్తున్నా. ఈ 0.36 అనేది కంప్రెషన్, 0.87 FAST అనేది టెన్షన్.
ఇది జస్ట్ చిన్నది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ స్మాల్ డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలంటే ఈ ఎక్స్యూని ఇలానే పెట్టుకోవాలి, ఈ డి పెట్టుకోవద్దు, ఎక్స్యూ ఇలా పెట్టుకొని ఈ ఫార్ములా అనేది రాసుకోవాలి. 0.87 ఇంటూ ఎఫ్వై ఇంటూ ఏఎస్టి 0.36 ఇంటూ ఎఫ్సికే ఇంటూ బి. ఇక్కడ మనకి కోడ్ బుక్లో అయితే ఈ డి ఉంది కదా వాల్యూ, కోడ్ బుక్లో అయితే మనకు ఇక్కడ ఒక డి ఇచ్చిరు, ఇక్కడ ఒక డి ఇచ్చిరు. ఇక్కడ మనం ఫైండ్ చేసేది ఏంటిది, డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ చేస్తున్నాం కాబట్టి ఈ డి వాల్యూ అనేది నెగ్లెక్ట్ చేయండి. ఇది అవసరం లేదు, మనకు ఇది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఒకటి తీసేసి ఇదే ఫార్ములాలో మీరు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్యూ ఇజ్ ఈక్వల్స్ టు 0.87 ఇంటూ ఎఫ్ఐ అంటే మనకి ఏముంది గివెన్ డేటాలో, ఫస్ట్ మనం గివెన్ డేటా రాసుకుంటేనే మనకు ఈజీ. ఇప్పుడు ఏఎస్టీ ఉంది, ఏఎస్టీ మనం చేసామా, ఏఎస్టీ అంటే ఏంటిది 3 bars 20 mm డయా. యాక్చువల్గా చెప్పాలంటే ఏఎస్టీ మనం చేయలేదు, ఫస్ట్ మనం ఏఎస్టీ చేసుకోవాలి. ఏఎస్టీ చేసుకోవాలంటే 3 bars ఇంటూ డయామ్ని ఎలా చేస్తారంటే π/4 ఇంటూ డి స్క్వేర్. సో మనం ఏంటంటే అంటే 3 ఇంటూ π/4 డయా అంతా 20 స్క్వేర్. ఇది క్యాల్సిలో కొట్టండి, కొడితే నాకు 942.5 mm స్క్వేర్ వచ్చింది. ఇదేంటిది ఏఎస్టి. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి నేను రెడ్ పెన్ యూజ్ చేస్తున్నాను. 942.5. ఇప్పుడు 0.36 ఎఫ్సికే ఎంత 20 ఇంటూ బి. బి అంటే ఏం రాసుకోవాలి, ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చింది కదా డైమెన్షన్, అదే రాసుకోవాలి. ఇప్పుడు మీరు క్యాల్సిలో కొట్టండి, ఎక్స్యూ వాల్యూని క్యాల్సిలో కొడితే వాల్యూ ఎంత వస్తుంది. నేను క్యాల్సిలో కొడతాను, చూద్దాం మనకు ఎంత వస్తుంది. 0.87 ఇంటూ 415 ఇంటూ 942.5 0.36 20 ఇంటూ 230. క్యాల్సిలో కొడితే నాకు ఎంత వచ్చిందంటే 205.48 వచ్చింది. మీరు కూడా క్యాల్సిలో కొట్టండి, మీకు ఎంత వస్తుందో చూద్దాం. ఒకవేళ మీకు డిఫరెన్స్ వచ్చింది అనుకో, నాకు మీకు ఒకసారి ప్రాబ్లమ్ని చెక్ చేసుకుందాం, మీకు ఎంత వచ్చింది నాకెంత వచ్చింది అనేది. ఇప్పుడు ఎక్స్యూ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెకండ్ స్టెప్. ఇప్పుడు మనం స్టెప్ టూ ఏం చేయాలి అంటే మనం లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ని ఫైండ్ చేయాలి. స్టెప్ 2 ఏంటిది, లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. మనం దేనికి ఫైండ్ చేయాలి, మన క్వశ్చన్లో ఎంత ఇచ్చిండు, FE 415 ఇచ్చిండు. సో ఇది మనం ఇక్కడ రాసుకుందాం, FE 415. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే IS 456/2000 కోడ్ బుక్ ఓపెన్ చేయాలి. కోడ్ బుక్లో పేజ్ నెంబర్ ఎంత అంటే పేజ్ నెంబర్ 70 ఓపెన్ చేయండి. నేను కోడ్ బుక్ ఓపెన్ చేస్తున్నాను. కోడ్ బుక్లో పేజ్ నెంబర్ 70 ఓపెన్ చేసిన. పేజ్ నెంబర్ 70లో ఇక్కడ చూడండి, మీకు 39 కనిపిస్తుందా, లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్. దీనిపైన చూడండి, పైన ఇక్కడ మీకు FI వాల్యూస్ ఉన్నాయి. 250 ఉంది, 415 ఉంది, 500 ఉంది. ఇవేంటి అంటే ఇవి స్టీల్ వాల్యూస్ అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు XU max by D 0.53, 0.48, 0.46 ఉంది. ఇప్పుడు మనకి క్వశ్చన్లో FE 415 ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఏముంది 0.48 D తీసుకోవాలి. ఇక్కడ మనం XU max అంటే ఏంటి, లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. ఇప్పుడు మనం ఫస్ట్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్కి ఏమో XU తీసుకున్నాం. ఇది లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్కి మనం ఏం తీసుకోవాలి, XU max ఈజ్ ఈక్వల్స్ టు 0.48 D అని రాసుకోవాలి. మీరు కోడ్ బుక్ ఎప్పుడు యూజ్ చేసినా మీరు పేజ్ నెంబర్స్ రాసుకోండి, మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. ఇప్పుడు మనం XU max ఈజ్ ఈక్వల్స్ టు 0.48. కోడ్ బుక్లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ తీసుకోవాలి, మళ్ళీ కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 0.48 D అంటే ఏం వాల్యూ వేయాలి, ఇక్కడ మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ప్రొవైడ్ చేసిరు కదా D వాల్యూ, ఇదే వాల్యూ ఇక్కడ వేసుకోవాలి 48.
చేయండి. చేస్తే క్యాల్సిలో కొడితే ఎంత వస్తుంది నాకు 230.4 mm వచ్చింది. ఇదేంటిది? ఇది XU మ్యాక్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ XU మ్యాక్స్ను XUని రెండింటిని కంపేర్ చేయాలి, ఏది ఎంత వచ్చింది అనేది. ఫస్ట్ మనం XU మ్యాక్స్ వాల్యూస్ అనేది రాసుకుందాం. XUకి ఎంత వచ్చింది? 205.48 వచ్చింది. 205.48. ఇక్కడ XU మ్యాక్స్కి ఎంత వచ్చింది? 20.4 mm వచ్చింది. ఇప్పుడు ఇవి రెండు వచ్చినాయి కదా, ఇవి రెండిట్లలో XU మ్యాక్స్ రెండిట్లలో ఏది పెద్దది? XU మ్యాక్స్ వచ్చింది. సో ఇది ఏమవుతుంది? ఈ సెక్షన్ ఏమవుతుంది? దేర్ఫోర్ ద సెక్షన్ ఈజ్ అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్. మీకు ఈ టాపిక్ తెలుసో తెలీదో నాకు తెలియదు, బట్ నేను యూట్యూబ్లో ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. బ్యాలెన్స్డ్ సెక్షన్ అంటే ఏంటిది, అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్ అంటే ఏంటిది, ఓవర్ రెయిన్ఫోర్స్. మీరు ఒక్కసారి వెళ్ళి ఆ వీడియోని వాచ్ చేయండి. ఆ వీడియో వాచ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది అది అండర్ రెయిన్ఫోర్స్ సెక్షనా లేకపోతే ఓవర్ రెయిన్ఫోర్స్ సెక్షనా అని. ఫస్ట్ అయితే ఇదేంటిదంటే ద సెక్షన్ ఈజ్ అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్. అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ ఇది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక బాక్స్ రాస్తాను మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. మీరు ఏం చేయాలంటే జస్ట్ ఈ బాక్స్ అనేది గుర్తుపెట్టుకోవాలంటే బట్టి పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏమొచ్చింది? XU లెస్ దెన్ XU మ్యాక్స్ వచ్చింది కాబట్టి ఇది అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్ కాబట్టి ఈ ఫార్ములా అనేది తీసుకొని మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ మనం చేయాలి. ఒకవేళ మనకు XU ఈక్వల్స్ టు XU మ్యాక్స్ వచ్చింది అనుకోండి, ఇదాన్ని ఏదైనా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఓవర్ రెయిన్ఫోర్స్ వచ్చింది అనుకో, XU గ్రేటర్ దెన్ XU మ్యాక్స్ వస్తే ఇది తీసుకోవాలి. ఇవి నేను ఫస్ట్ మీకు ఇక్కడ ఒకటి చెప్పాను కదా, ఈ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఈ ఫార్ములా అనేది 96 పేజ్లో ఉంది. 96 పేజ్ ఓపెన్ చేయండి. జస్ట్ ఈ 0.87 FI ఇది టెన్షన్లో, ఇది కంప్రెషన్లో యూజ్ చేస్తారని. ఇది జస్ట్ చిన్నది, ఇది ఒకటి సింపుల్ గుర్తుపెట్టుకొని అండర్ రెయిన్ఫోర్స్డ్ వస్తేనేమో టెన్షన్ రావాలి, ఓవర్ రెయిన్ఫోర్స్డ్ వస్తేనేమో కంప్రెషన్ రావాలి. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఇక్కడ చూడండి 0.87 FI AST వచ్చింది. AST తర్వాత ఈ D మైనస్ 0.42 XU గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ దీనికి XU వస్తుంది. తర్వాత బ్యాలెన్స్డ్కైనా ఓవర్ రెయిన్ఫోర్స్డ్కైనా ఏమవుతుందంటే XU మ్యాక్సే వస్తుంది. జస్ట్ ఇక్కడ ఒకటి XU, ఇవి రెండు XU. జస్ట్ మీరు ఒక అండర్స్టాండింగ్ తీసుకుంటే మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన థర్డ్ స్టెప్ వచ్చేసి మనం మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ని ఫైండ్ చేయాలి. థర్డ్ స్టెప్ 3 ఏంటిదంటే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏం లేదు, ఆ ఫార్ములాని వేసి మనం సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటిది? ఇప్పుడు మనకి అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్ వచ్చింది కాబట్టి ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే MU ఈజ్ ఈక్వల్స్ టు 0.87 FY AST D మైనస్ 0.42 XU అనేది ఓన్లీ అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్కి వస్తుంది, బ్యాలెన్స్డ్ సెక్షన్కి ఓవర్ రెయిన్ఫోర్స్ సెక్షన్కి రాదు. జస్ట్ సింపుల్ ఒక 2 minutes కూర్చొని మీరు అండర్స్టాండింగ్ చేసుకోండి, మీకు ఈజీ అయిపోతుంది అంతే. ఇన్ కేస్ మీకు అండర్స్టాండింగ్ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను అది కూడా చెప్తాను ఎలా అర్థం చేసుకోవాలి ఈజీగా, స్టెప్ టు స్టెప్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 0.87 FI ఎంత? FI మనకి ఎంత ఉంది? 415ని సబ్స్టిట్యూట్ చేయండి. AST ఎంత? ఇక్కడ 942.5 ఇది. ఇప్పుడు నెక్స్ట్ బ్రాకెట్లో D ఎంత మనకి ఇచ్చిండు? 480 మైనస్ 0.42 XU అంటే ఏంటిది? ఇది మన డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఎంత వచ్చింది? 205.48 ఇది బ్రాకెట్లో పెట్టుకొని మీరు క్యాల్సిలో కొట్టాయండి అంతే. క్యాల్సిలో కొడితే 133.97 kN/m. ఇదేంటిది? MU వాల్యూ అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఇలా సింపుల్గా జస్ట్ 3 steps. ఫస్ట్ మనం గివెన్ డాటా రాసుకున్నాం, డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ చేసినాం, తర్వాత లిమిటింగ్ డెప్త్ చేసినాం,
తర్వాత ఎక్స్యూమాక్స్, తర్వాత లాస్ట్ స్టెప్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇలా జస్ట్ 3 సింపుల్ స్టెప్స్ చేసేసి ఈజీగా ప్రాబ్లం అనేది చేసేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.